ప్రేమ ఎందుకు చల్లారిపోయిద్ది? క్రమం ఎప్పుడైతే నీలో పోయిద్దో ప్రేమ కూడా తగ్గిపోద్ది. ప్రేమను చంపే ఏ కార్యమునైనా నువ్వు తీసుకునే స్థితిలో ఉంటే ప్రేమ నీలో నుంచి వెళ్ళిపోయింది. ఆమెను చెప్పగలరా? అసలు ఒక మాట చెప్తాను, ప్రేమని వృద్ధి గోరించువాడు తప్పిదములు సాటించువారు ప్రేమను చంపువారు. అర్థమవుతుందా? మనం ఇందులో ఏ పక్షాన్ని ఉండటానికి ఇష్టపడతాం? తప్పిదములు దాచిపెడతామా, తప్పిదములు సాటిస్తామా? మనమే సాటిస్తుంటే ఇంకెక్కడ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సంఘమును శక్తి నుంచి దూరం చేయటానికి ఇలాంటి సంఘములో ఉన్న చెత్త విషయాలన్నీ చాటించుకుంటూ అందులో మునిగి తేలి, ఆ బురదలో మునిగి తేలి శక్తి లేకుండా పోయి, ప్రేమ లేకుండా పోయి సంఘాన్ని నిర్జీవంగా చేసేసింది దెయ్యం. కానీ ఆ కన్య మరియలో భాగమైన వారు ఈ పరిస్థితిని జయించుకొని పైకి వస్తారు. హల్లెలూయా! నిజమది. ఇప్పుడు అర్థమైందా శక్తి ఎందుకు లేదో? చాలా మందికి అసలు అలాంటి శక్తి కలిగిన జీవితంలో ఉండాలనే ఆశ లేదు. నిజమే.